హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. కొన్ని కూరగాయలు ఉన్నాయి. అంతే అక్కడ స్టాండ్ చూడండి, ఇక్కడ ఈ స్టాండ్లు చేయించాను. ఈ కన్నయ్య బాగా అల్లరి చేస్తుందని చెప్పేసి వాయిస్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా డిస్టర్బెన్స్ వచ్చింది వీడియో. ఈ స్టాండ్స్ కొత్తగా చూడండి చేయించాను. ఇవి ఈ సైడ్కి కూడా ఈ 5 ఫీట్ రాడ్స్ పెట్టించానండి. ఎల్ షేప్లో ఉన్నాయి అవి, ఐరన్ రాడ్స్. వాటికి రంధ్రాలు చేయించాను. దీనివల్ల యూజ్ ఏంటంటే దీనికి కలిపి నెట్ కట్టుకోవచ్చు. మనము తీగ పారే మొక్కలకు నెట్ కట్టుకుంటే మనం ఆ పై స్టెప్ మీద పెట్టేసుకుంటే 2 స్టెప్స్ ఉన్నాయి కదా మన స్టాండ్స్, పై స్టెప్ మీద పెట్టేసుకుంటే మనకు పాకుతాయి అన్నమాట మొక్కలు. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మీకు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. వాటికి కొంచెం పెయింట్ వేసి సెట్ చేయాలి. మళ్ళీ రెడ్ ఆక్సైడ్ మళ్ళీ వేసి కొంచెం సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి. కొంచెం కూరగాయలు ఉన్నాయి, కొన్ని కోసుకుందాము. ఎట్లాగో పైకి వచ్చాం కదా, అవి కొంచెం కొంచెం వెళ్తున్నాయి. కోసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. మళ్ళీ మన కోతులు మహారాజులు వచ్చినాయంటే ఉంచవు. ఈ స్టాండ్ వల్ల చాలా ఎరుకుగా ఉంది. ఈ స్టాండ్ సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు కోస్తున్నా నేను. ఇవి దేశవాళీ బీరకాయలు అండి, నార్మల్ బీరకాయలు కావు. ఇవి ఒక 2-3 ఉన్నాయి, కోసేద్దాం. మేమిద్దరమే ఉన్నది కాబట్టి మా వరకు వస్తున్నాయండి కూరగాయలు. సరిపోతున్నాయి. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయినరు, మేమిద్దరమే ఉన్నాం. ఇంకా మల్లె మొగ్గలు కోసుకుందామని చెప్పేసి చిన్న గిన్నె బౌల్ తెచ్చుకున్నా. బెండకాయలు ఏంటోనండి ఈ సంవత్సరము చాలా చిన్న చిన్నయే ముదిరిపోతున్నాయి. చాలా పొడవు వచ్చేది బెండకాయలు. నాకు ఎందుకో మరి బలం సరిపోవట్లేదా ఏం అర్థం కావట్లేదు. మరి మొక్క చూస్తే మాత్రం చాలా బలంగా వస్తుంది. కాయలు కాయట్లేదు సరిగ్గా, కాసినవి కూడా చిన్నగానే ముదిరిపోయినట్టు అవుతున్నాయి. చెమ్మకాయల చెట్టు కూడా పెట్టిన, మరి అది ఎట్లా వస్తుందో చూడాలి. ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి. ఈ ఒక వంకాయ కోసుకున్నాండి, గుండెటి వంకాయ. మన పాత వంకాయలు, పొడుగు వంకాయలు అన్నీ కూడా వాటి లైఫ్ అయిపోయింది, తీసేస్తున్నా అవి. ఇక్కడ చెర్రీ టమాటోస్ చూడండి, మంచిగా వచ్చినాయి. ఇవి పెద్ద పెద్ద సైజులో మంచిగా వస్తున్నాయి టమాటాలు ఇవి. నేను టమాటా మూలక అనుకొని పెడితే అది చెర్రీ టమాటో వచ్చింది. ఇది ఒక మైనస్ అనిపిస్తుంది నాకు, టమాటా అనుకొని పెడితే చెర్రీ టమాటాలు రావడం. అవి చాలా కావాలి, పచ్చడి చేద్దామన్నా ఏం చేద్దామన్నా ఒక టమాటా ముక్క అయితే మనకు కొంచెం ఈల్డ్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ చెన్నంగాకు చెట్టు ఉందండి మనది చూడండి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, కొన్ని దొండకాయలు కూడా వెళ్ళినాయి. దొండకాయలు బెండకాయలు దాదాపు పైకి వచ్చేపట్ల కోసుకెళ్తానండి. ఎందుకో ముదిరి చూసిండ్రా, అందుకని నేను కనబడప్పుడే కోసుకొని వెళ్తా. ఇది మన ఈ చెట్టు ఏం ప్రాబ్లమో నాకు అర్థమవుతలేదండి. పువ్వులు పూస్తాయి, అవి మంచిగా ముందు రోజు పూస్తుంది, మంచిగా పూల వరకు బలంగానే వస్తున్నాయి, పూస్తున్నాయి, పెద్ద సైజులో పూస్తున్నాయి. మళ్ళా తెల్లవారే వరకు ఈవినింగ్ వరకు రాలిపోతున్నాయి పువ్వులు. చూడండి బెండకాయ సైజు ఎంత చిన్నగా ఉందో. అదే ఏం ప్రాబ్లమో మీరు చెప్పండి. మరి పోషణ లేకనే ఏంటో అది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి అయితే మీరు ఏమైనా సలహా ఇవ్వండి దయచేసి కామెంట్స్లో. నాకు ఇట్లా చాలాసార్లు అయింది, ప్రతిసారి పువ్వులు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఈసారన్నా కాయ వస్తుందని ఆలోచిస్తున్నా కానీ అది రావట్లేదు. నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. దొండకాయలు, జాజులు, మల్లెపూలు అండి, ఇవి మనం ఎంత కోసినా కూడా మళ్ళీ వెతుకుతాం, మళ్ళీ 1-2 దొరుకుతాయండి. ఇక్కడ వంకాయ చూడండి, గుండెటి వంకాయ పెద్దది ఉంది, ఇది కూడా కోసుకుందాము. పెద్ద వంకాయది పసుపు మంచిగా వస్తున్నదండి. ఎంతైనా నాకు లాస్ట్ ఇయర్ కంటే తక్కువ అనిపిస్తుంది హార్వెస్ట్. ఈసారి చాలా తక్కువ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. చూడండి అది లేతదే, చిన్నదే కానీ అసలు రావట్లే, అంటే ముదిరిపోయింది అక్కడికే. అంత చిన్నదే ముదిరిపోయింది, కష్టం అనిపిస్తుంది. కాకరకాయలని తెల్ల కాకరకాయ ఫస్ట్ హార్వెస్ట్. ఇదైతే హ్యాపీ అనిపించింది నాకు. కాకరకాయలు అసలు సక్సెస్ కాలే ఇంతవరకు మన గార్డెన్లో. మంచి పెద్ద కాకరకాయలు కావాలనుకున్నా, ఈసారి మాత్రం తెల్ల కాకరకాయ మంచిగా వచ్చింది. ఇది బాగుంది హార్వెస్ట్, హ్యాపీగా ఉంది. 3 వచ్చినాయండి తెల్ల కాకరకాయలు. అట్లనే చిన్నవి కూడా పడిమొలిసినాయి. మనకు నల్ల కాకరకాయ పడిమొలిసినవి ఉన్నాయి, అవి కూడా 2-3 వెళ్ళినాయి. కోసేస్తున్నా. చీకటి పడే సమయం కదా, కొంచెం లైటింగ్ కొంచెం తక్కువనే. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గబాగబా పైకి వచ్చి చేస్తున్నానండి హార్వెస్ట్ వీడియో. ఇందులో మన కన్నయ్య గారు వదిలిపెట్టేస్తే కింద అరుస్తూ ఉన్నాడు. ఇక వాడిని పైకి తీసుకొచ్చేసరికి అసలు వదిలిపెడితే ఇప్పుడు వీరంగం చేద్దాం అన్నట్టుగా వాడు స్వైర విహారం చేద్దామని చూస్తున్నాడు, కానీ వదిలిపెట్టలేదని ఒకటే అరుపులు. అందువల్లే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కాకరకాయలు కూడా ఇక్కడ కోయడం అయిపోయిందండి. నెక్స్ట్ ఇక మన కలువ మొక్క,
ఇది ఫస్ట్ వచ్చినాయండి పూలు, మళ్ళీ రావట్లేదు. అంజీర్ మొక్క కూడా బాగానే ఈసారి వేసింది, 5-6 పిందెలు వేసింది. మళ్ళీ 5-6కి ఎక్కువనే ఉన్నాయి. అది వస్తుందా, మన దాకా వస్తుందా పంట, ఏమైద్దో, కోతులకే పోతుందో చూడాలి. మిరపకాయలండి. ఈ మొక్క పూలు రావట్లేదని, మరి సీజన్ కాదో ఏమో తెలియదు. శివమల్ల మొక్క పూలు రావట్లేదు. నిమ్మ చెట్టు, దేశవాళీ నిమ్మ చెట్టు పడి మొలిచిందానికి కూడా కొంచెం పిందెలు ఉన్నాయి. ఇది రిక్కశంకు అండి, పర్పుల్ కలర్ రిక్కశంకు బాగా పూస్తుంది. పూలకైతే అసలు కుదవలేదండి ఈ సంవత్సరము. పువ్వులు బాగా వస్తున్నాయి ఈ సంవత్సరము. చాలా అంటే చాలా రకాల పూలు వస్తున్నాయి. ముద్ద మందారాలు, రిక్క మందారాలు, శంకులో 3 రకాలు. ఇది చూడండి, ఇది పీకేసిన కొద్దీ వస్తుందండి ఆ పొన్నగంటి కూర. ఈ మందారాలు బాగానే పూస్తున్నాయి. ఈ బెండ ఎందుకో ఆరోగ్యంగా రాలేదండి, తీసేద్దాం. ఇవి చూడండి ఎర్రజాజులు. ఈ సంవత్సరం అయితే ఎంత హ్యాపీగా ఉన్నదో. ఎర్రజాజులు ఇంటి ముందు కూడా పెట్టాను, అది పైకి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి. అవి ఇవి కలిపి నాకు ఒక దాదాపు 1/2 మూర పూలు వచ్చేస్తున్నాయండి. అంత బాగా పూస్తుంది ఇది, పువ్వులు బలంగా వస్తుంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో. అసలు ఇంత బాగా పువ్వులు వస్తాయి, దీనికి మొగ్గలు వస్తాయని అసలు ఊహించలేదు. కానీ సాటిస్ఫైయింగ్ ఉంది ఫ్లవర్స్ అయితే. నా కోరిక ఉండే, నా ఇంట్లో నాకు పూలు అంటే చాలా ఇష్టం. నా ఇంట్లో నేను మాలలు పెట్టుకోవాలని. మన ఇక్కడ ఏం చేస్తున్నారు, దేవుడి పెద్దాడైపోయి అసలు కట్టేస్తే ఉండట్లేదండి. అరుస్తూ ఉన్నాడు కట్టేస్తే విప్పేదాకా. ఇప్పుడు కింద ఒక్కడుంటే అరుస్తూ ఉంటాడు, మేము కనబడట్లేదని చెప్పేసి పైకి తీసుకొస్తే అసలు ఏమాత్రం ఆగట్లేదు కట్టేశారని. ఇప్పైనని చెప్పేసి అరుస్తున్నాడు, కోపం చేస్తున్నాడు వాడు. చూడండి మన కోపం ఎంత ఉందో. ఇవ్వండి ఇంకా మనకి రాఖీ ఫ్లవర్స్, పంచపాండవుల పూలు అంటాం కదా, వాటి కోసం వచ్చాను ఇక్కడికి. అవి కూడా 3-4 వెళ్ళినాయి. కానీ ఎంత ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుందోనండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మొక్క దగ్గరికి వస్తేనే గుబాలిస్తూ ఉంటుంది వాసన, అంత బాగున్నాయి. కోసేసుకున్న అవి కూడా నేను. చూడండి ఎంత బాగున్నాయో. రాఖీ అంటే అచ్చం రాఖీ లాగానే ఉంటాయండి, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. కానీ మనకు అవసరం మాత్రమే పూయాయండి. రాఖీ పండుగ రోజు పెడితే ఎంత బాగుంటుందండి కడితే. వీటితో ఆ రోజు రావు, పుట్టప్పుడు వస్తాయి ఫ్లవర్స్. ఈ విధంగా ఇంత హార్వెస్ట్ వచ్చిందండి నాకు. మల్లె మొగ్గలు కూడా కోసుకున్న గిన్నెలో ఇంత వచ్చినాయి. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయండి, పచ్చిమిర్చి కోస్తా. అంజీరు దొరుకుతుందో ఏమవుతుందో చూద్దాము ఈసారి. ఎన్ని ఉన్నాయి, ఒక 8-9 ఉన్నాయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఉందండి ఇక్కడ. ఇది కూడా మనము కిచెన్ వేస్ట్లో వేసిన మొలకలే. పచ్చిమిర్చి కోస్తున్నా, బాగా ముదిరిపోతున్నాయి. ఇంట్లో ఉన్నాయి కొన్ని, ఆపుదామంటే అవి ముదిరిపోయి పండిపోయేటట్టున్నాయి, అందుకే కోసేస్తున్నా. వీటితో పాటు బ్లాక్ మిర్చి కూడా కోసేస్తానండి, అది కూడా చాలా ఎక్కువైపోయింది, ముదిరిపోతున్నాయి అవి కూడా. నెక్స్ట్ టైం సీడ్స్ చేద్దాం అనుకుంటున్నా. బ్లాక్ మిర్చి ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు. వచ్చాయండి, బాగానే వచ్చినాయి మిరపకాయలు. ఇది కొత్త అప్డేట్ అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీక్లో. ఇది దవనం అండి, మంచి స్మెల్ వస్తుంది. పక్క నుంచి పోతే కూడా మంచి స్మెల్ వస్తుంది. దేవుని దయవల్ల నాటుకుంటే ఈ మొక్క ఒకటి మనకు వెరైటీ మొక్క ఉన్నట్టుంటుంది. మరవం కూడా తెచ్చిపెట్టాలండి, చచ్చిపోయింది మరవము. ఇది చూడండి, నేను కోసినవి అన్నీ కూడా మీకు చూపించలేదు కొన్ని. ఇంకా ఇవి మందారాలు, ముద్ద మందారాలు, కనకాంబరం కలరు, వంకాయలు, తెల్ల ఏంటంటే శంకు, పర్పుల్ రిక్క శంకు, కనకాంబరాలు, బెండ కొన్ని స్వాహా చేసారు మన కన్నయ్య. బీరకాయలు, పచ్చిమిర్చి, బ్లాక్ మిర్చి, కాకరకాయలు 2 రకాలండి. ఇది మన హార్వెస్ట్. ఈ వారం హార్వెస్ట్ ఇదే వచ్చిందండి. ఉంటానండి, బాయ్.